కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ధనలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, బండి సంజయ్ కొడుకు పైన పోక్ కేసు అయింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు మరి బండి సంజయ్ దాన్ని ఎంటేసుకొని వస్తున్నాడు? అంటే ఇప్పుడున్న సమాజంలో మేము బీజేపీ మినిస్టర్ల కొడుకులమన్న అహంకారం వాళ్ళకి తలకెక్కినట్టుంది. ఎవరైనా చట్టం ముందల తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినట్టే, అది తప్పు అంటే మరీ క్రూరత్వమైన తప్పు చేసిండు ఆ అబ్బాయి. కాబట్టి ఇంతకుముందు కూడా నేను వీడియోలో చూసిన ఆ అబ్బాయిది గతంలో కూడా ఒక కాలేజీలో పిల్లల్ని కొట్టడం అనేది అలాంటివి చేసి వాడి మీద అన్నీ చేయడం, రాత్రి కూడా అదే వీడియో స్క్రోల్ అవుతూనే ఉంది. కాబట్టి ఎంత మనం నాయకులమైనా కూడా మన ఇల్లు కూడా చూసుకొని బయట జనాలకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ ఒక చిన్న పిల్లని 10th క్లాస్ అమ్మాయి అనేది కూడా ఒక పేపర్లో చూడడం అనేది జరిగింది. అంటే మైనర్ బాలికల పైన కూడా అత్యాచారం చేస్తున్నారంటే మీ పిల్లలు ఎంత దిగజారినతనంగా ఉన్నారో, మీరు ప్రజలపైన ఎంతగానో మీకు ప్రేమ ఉందనేది ఆడనే తెలుస్తుంది. ఆయన నేషనల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, అది మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీలో కూడా పనిచేస్తున్నారు. అయినా కూడా ఇంత కూడా చిత్తశుద్ధి అనేది లేకుండా, వాళ్ళకు సిగ్గు శరం అనేది లేకుండా ఇప్పటికీ వేరే వాళ్ళది అదే అమాయక ప్రజలైతే మనకు షాద్నగర్ దగ్గర ఎమ్మటే ఏది వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. అదే మినిస్టర్ కొడుకని ఈరోజు మాత్రం ఇప్పటి వరకు వారి మీద స్పందన లేదు, వారిని అరెస్ట్ చేసింది కూడా దాఖలాలు లేకుండా పోతున్నాయి ఇప్పటి వరకు. అంటే ఇలాంటి ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు? కేసు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పటికీ దాదాపుగా 2 days దగ్గరికి వస్తున్నది. అదే బండి సంజయ్ పెట్టిన కేసును మాత్రము నన్ను బెదిరించి చేస్తున్నారు, కావాలని బదలాం చేస్తున్నారు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఒక బీసీ లీడర్గా నేను ఎదుగుతే ఓర్వలేకనే ఇలాంటివి చేస్తున్నారు, కింది స్థాయి నుంచి వచ్చినని అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? నీ కొడుకు నువ్వు శుద్ధపూస అయితే బయట వాళ్ళు ఎందుకు అంటారు? యువతల చాలా మంది ఉన్నారు నాయకులు. ఇప్పుడు ఎంతమందికి పిల్లలు లేరు? మిగతా మినిస్టర్లు లేరా? మిగతా సీఎం గారు లేరా? తర్వాతకి మినిస్టర్లు ఇక్కడ తెలంగాణలో ఉన్న మినిస్టర్ గారు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకంటే లేరు? నీ కొడుకును ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తారు? నీ కొడుకు చేసిన అఘాయిత్యాలు ముందు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు చూపిస్తున్నారు జనాలు. అవి లేకపోతే మిమ్మల్ని ఎందుకు చూపిస్తారు బయటికి జనాలు? డిమాండ్ ఎందుకు చేస్తారు 5 కోట్లు అంటే? వాళ్ళ అమాయక ప్రజలు ఉన్నట్టుంది, డబ్బు కోసం వస్తారు, దీని మీద బురద జల్లి వాళ్ళని పక్కకు పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో అడ్వాన్స్గా వీళ్ళు అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు కాబట్టి అమాయక ప్రజల్ని బలి చేయడం కోసం మాత్రమే ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఇట్లా దాడులను చేస్తూ ఉంటే ఇట్లా ఎంతవరకు ఈ సమాజంలో ఎంతవరకు మరి కరెక్ట్? ఎందుకు ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఎందుకు ఆ అబ్బాయి మీద బండి సంజయ్ కొడుకు పైన ఇప్పటివరకు ఇక్కడ కేసు నమోదు కాలేదు? అది చూస్తూనే ఉన్నారు పోలీసు. మన తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు చాలా చూస్తూనే ఉన్నారు. కాకపోతే 2 రోజులు అది ఏందనేది ఒకసారి కనుక్కుందామన్న ఉద్దేశంతో ఏమన్నా ఆగిరా ఏంది? వాళ్ళని కూడా పిలుస్తే తెలుస్తుంది కదా ఆ స్టేషన్కి. ఏదో ఇక్కడ ప్రజల సందేహం ఒకటే, ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, హోంశాఖకు సంబంధించిన సహాయకార మంత్రి కాబట్టి అందుకే ఇక్కడ కేసు నమోదు చేయలేకపోతున్నారు, అడుగడుగున అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి కూడా ఇట్లా ప్రజలు అనుకుంటున్న చర్చ. ఇది వాస్తవమేనా? అది కరెక్ట్ కాదు. తప్పు చేసినోడు ఎప్పుడైనా అదే ప్రకృతికి అయితే తప్పించుకోలేడు కదా. ఆయన పదవి ఉన్నంత వరకు తప్పించుకుంటాడేమో కానీ ఈరోజు నేర్చినైనా రేపు చేయడా? ఏదో మొక్కయి వంగంది మానయ్య వంగుతుందా అనేది మన దగ్గర ఉన్నదే చూస్తూనే ఉన్నారు. ఈ రోజు మీ తండ్రి మినిస్టర్ ఉన్నాడేమో కాపాడుకుంటూ వస్తుండు, రేపైనా ఈ రోజు చేసిన తప్పు రేపు కూడా నువ్వు చేస్తావు, మళ్ళీ ఆ రోజు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని? ఇలా చెప్పండి మేడం, ఎలాంటి న్యాయం కావాలి మరి? ఆ పిల్ల తల్లిదండ్రులకు కావచ్చు, ఆ పిల్లకు కావచ్చు, ఈయన పైన ఎలాంటి కేసులు కావాలి? ఇప్పుడు ఏంటి మరి ఏం కావాలనుకుంటున్నారు ఒక మహిళగా మీరు? అదే ఇంకొకటి, ఆ పిల్లలను చేసినట్టు ఒకసారి మినిస్టర్ కొడుకులను కూడా ఎన్కౌంటర్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇంకొకరు కూడా బయటికి వెళ్ళకుండా మా నాన్న పేరు మా అమ్మ పేరు అని పెట్టుకోకుండా ఉంటేదని నా ఉద్దేశము. కాకపోతే కొంతమంది మహిళలు ఈరోజు బయట తిరగాలన్నా, మా ఆడపిల్లలది తప్పున్నా మగపిల్లలది తప్పున్నా మరి అంతగా నీచమైన స్థాయికి దిగజారడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మా గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చెయ్యము. దానికే మీరు మంచితనంగా పని చేయండి, మంచి చేసిండి అని చెప్తాం కానీ ఏదేదో అడ్డమైన పనులన్నీ చేసి వచ్చి గవర్నమెంట్ ఒత్తాసు పలుకుతుందంటే అది కరెక్ట్ కాదు మీది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ అధికారం అండబెట్టుకొని మాత్రమే ఇక్కడ బండి సంజయ్ కొడుకు సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఆయన చేసిండు ఇలాంటి పనులు, ఇలాంటిది ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒక మహిళగా అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ ఏ శిక్ష అయితే గతంలో ఇక్కడ కొంతమంది ఒక దిశ కేసులో ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో ఇక్కడ కూడా మినిస్టర్ కొడుకైనా ఆ విధంగానే ఉండాలి, పేదోని కొడుకైనా ఆ విధంగానే ఉండాలి అని చెప్పేసి కూడా ఆమె కోరుకోవడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.